పిల్లలు పెద్దోళ్ళు యూత్ పిల్లలు ఎవ్వరు కూడా చైనీస్ మాంజాతోని పతంగులు ఎగిరేయకుని పండగ చేసుకోకుని మీ పానాలే కాదా వీటితోని మీ తోటి మనుషుల పానాలకు కూడా ప్రమాదమే ఉంటుందని పోలీసులు వదికు తలుపు పెట్టి చెప్తున్నా కానీ కొందరు కొలుపు పెట్టి ఇన్నట్టే చేస్తున్నారట. మాంజాతోని ఎంత ముప్పు ఉందో పిల్లగానికి ఓ ట్రాఫిక్ పోలీస్ సార్ చెప్తున్నాడు. ఈనుండ్రి ఇది కట్ అవుతుందని ఏళ్ళు కట్ అవుతుందని పెట్టినావు కదా, మరి కట్ అవుతుంది. అదేంటి మెడకాయ చైనీస్ మాంజాతోని పతంగి ఎగిరేస్తున్న ఈ పిల్లలను పోలీసులు పట్టుకొని వాళ్లకు చైనీస్ మాంజాతోని ఎంత డేంజరో చెప్పుకొచ్చిండ్రు. ఆ అడ్డమైన మాంజా ఇట్లా తొవ్వపూట పోయేటోళ్లకు గానీ బండ్ల మీద పోయేటోళ్లకు గానీ తలిగితే మెడలు ఎట్లా దిగిపోతాయో ఇట్లా చూపెట్టుకుంటా మరీ చెప్పిండు. మొత్తం వీడియో ఓ పారి అర్థం చేసుకొని చూడుండ్రి. అట్లా దిగిపోతుంది. చూసినరా కీరదోసకాయకు చైనీస్ మాంజా గట్టి ఇట్లా గుంజితే ఎట్లా ముక్కలయ్యిందో అట్లనే పబ్లిక్ కూడా చైనీస్ మాంజాను చూసుకోకుండా తలిగి గుంజితే మట్టుకు మెడకాయ కూడా కీరదోసకాయ లెక్కనే కట్టుకున్న దిగుతుందని ఇట్లా చూపించుండు. చైనీస్ మాంజాతోనే పతంగులు ఎగిరేసి పండగ చేసుకుంటాం అనుకునేటోళ్ళు వింటున్నారా? పోలీసులు బోదిక్కు నెల దినాల సంధి చైనీస్ మాంజా అమ్మొద్దు కొనొద్దని మొత్తుకుంటుంటే కొందరు బట్టెవాయిగాలు ఇంకా సాటుగా అమ్ముతూనే ఉన్నారట. అసొంటోళ్ళు ఇసొంటి చూసి మారితే మందిపానాలు కాపాడినోళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.